టుడే ఈజ్ జూన్ 2026. దిస్ కమలాకర్ బల్జపల్లి వెంకట. చాలామంది ఒక బ్లాస్ట్ అవుతుంది కెమికల్ ఇండస్ట్రీలో, దట్ ఈస్ ఎ సైట్ యాక్సిడెంట్ అంటారు. బ్లాస్ట్ అయిన మెటీరియల్ ఏంటి, అండ్ వాట్ ఈజ్ ద ట్రైన్ యాక్సిడెంట్, వాట్ ఈజ్ ద బస్ యాక్సిడెంట్, వాట్ ఈజ్ ద ఇన్హలేషన్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ అంటే ఏంటి, ఎపిడమాలజీ స్టడీస్ అంటే ఏంటి, వాట్ ద రెగ్యులేషన్స్ ఆర్ సేయింగ్, హెజార్డస్ కెమికల్స్ అంటే ఏంటి, కార్సినోజెనిక్ కెమికల్స్ అంటే ఏంటి, చట్టం ఏం చెప్తుంది, ఇవన్నీ మనం డిస్క్రిప్టివ్గా తెలుసుకోవాలి. ఒక సైట్ యాక్సిడెంట్ అంటే కంపెనీ తాలూకా ఎంప్లాయీ నెగ్లిజెన్స్ వల్ల కంపెనీ నష్టపోవడంతో పాటు వాడు చనిపోతున్నాడు. ఆ సైట్ యాక్సిడెంట్లో ఇంజూర్ అవుతున్నాడు. సైట్ యాక్సిడెంట్లో ఎఫెక్టెడ్ని తీసుకోరు. వై? బికాజ్ ఇట్స్ ఎ బ్లాస్ట్. ఆ రోజు అక్కడ ఉన్న ఇంజురీస్, డిసీజ్డ్ పిక్ చేసేసుకుంటారు. ఫెసిలిటీ ఎక్కడైతే కంపెనీ ఏర్పాటు చేస్తుందో గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న కంపెనీ బట్టి తీసుకెళ్ళి ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ స్టేట్ పోలీసు డిప్లాయ్ చేస్తారు. పరిశ్రమ శాఖ మంత్రి అండ్ పీసీబీ వాళ్ళు అండ్ దట్ గవర్నమెంట్ ఎంత వాల్యుయేట్ చేస్తుందో వాళ్ళ శాలరీ వస్తేనే, కంపెనీస్ వాళ్ళు పే ఇస్తేనే, ఎంప్లాయీ ప్రెజర్ చేస్తేనే వాళ్ళకి అప్పుడు వాల్యుయేషన్ బట్టి 1 crore అయితే 1 crore టు ద డెత్, ఇన్సూరెన్స్ సంబంధం లేకుండా శాలరీ అండ్ కంపెనీ సెల్ఫ్ ఇన్సూరెన్స్ సంబంధం లేకుండా ఇస్తేనే కంపెనీ నుంచి పేమెంట్ ఇస్తాను. 50 lakhs అందరూ సగం డబ్బులు ఇంజరీకి ఇస్తేనే. ఇందులో మళ్ళీ ఇంకా మైనర్ అంటే చిన్న చిన్న స్క్రాచెస్ బాడీ మీద వచ్చినా కూడా సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించాలని ఉద్దేశంతో కంపెనీస్ యాక్సిడెంట్ చేసినప్పుడు కూడా ఎంప్లాయీస్కి బాగానే డబ్బులు వస్తున్న సమయాల్లో కూడా ఈ ఏదైతే ఒక ఇన్హలేషన్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ అనే పదం వస్తుందో, ఎపిడమాలజీ స్టడీస్ అనేది మానిటరింగ్ పెట్టమన్నాడో, అందులోకి వచ్చేసరికి ఎంఎస్ఐహెచ్ మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్, ఇంపోర్ట్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ 1989లో తీసుకున్న హజార్డస్ కెమికల్స్ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ అండ్ ఏవైతే బాడీలో లాంగ్ టర్మ్ స్టడీస్ అవసరం ఉంటాయో బాడీలోకి, అవి ప్రవేశించిన తర్వాత ఈ ఆర్గాన్స్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి, బాడీలో వచ్చి కెమికల్ వెళ్ళడం తర్వాత వచ్చి బయలాజికల్ చేంజెస్, రెగ్యులర్ మానిటరింగ్ ద్వారా డ్యామేజ్ అయిన ఆర్గాన్స్ బికాజ్ ఆఫ్ ఇన్హలేషను లేదా కంటామినెంట్స్ బాడీలోకి వెళ్తున్నాయో, లీకేజ్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ ఫ్రమ్ ఏ స్టోరేజ్ ట్యాంక్ అండ్ ఎఫెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్. ఈ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఏదైతే ఉందో స్టోరేజ్ అండ్ లీకేజ్, దాన్ని మేజర్ అన్నారు. సో హజార్డస్ అండ్ హార్మ్ఫుల్ కెమికల్